హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ఐఏఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కి మనకి హార్డ్‌లీ 15 రోజులు మాత్రమే ఉంది. సో ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆబ్వియస్‌లీ అవ్వదు. సో ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని రివిజన్ క్లాసెస్ కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక టెస్ట్ సిరీస్ అనేది చాలా గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే అసలు ఇప్పటి వరకు మేము ప్రిపరేషన్ చేయలేదు. మేము ఒక లక్ ఫ్యాక్టర్ మీద ఒక రాయేద్దాం అనుకున్న వాళ్ళకి నేను దానికి గూడా ఒక సొల్యూషన్ జెప్తానండి. వీడియో ఎండ్ వరకు గూడా చూడండి. ఓకేనా? యెస్. సో, ఈ 15 రోజులు మీరు ఎవ్రీడే 2 టెస్ట్‌లు రాసుకుంటూ, ఆ 2 టెస్ట్‌ల యొక్క సొల్యూషన్స్ మీరు జూసుకుంటూ అండ్ ఆ క్వెషన్స్ మీరు ప్రాపర్‌గా అనలైజ్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా మీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది అవుతుంది. ప్రొవైడెడ్ మీ నుంచి 100% ఎఫర్ట్స్ అనేది ఇస్తే. సో, మన టెస్ట్ సీరీస్‌లో వీఐపీ ఐఏఎస్ అకాడమీ లాంచ్ చేసిన టెస్ట్ సీరీస్‌లో మనం 30 టెస్ట్‌లు ఇస్తున్నామండి. అంటే మీరు డేకి 2 టెస్ట్‌లు చొప్పున చేసుకుంటే మీకు టోటల్‌గా 16 సెక్షనల్ అండ్ అలాగే 14 ఫుల్ లెంగ్త్ ఉన్నాయి. సో, 14 ఫుల్ లెంగ్త్ అంటే సిమిలర్ టు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అండి. అంటే 150 క్వెషన్స్ ఉంటాయి. సో, ఇవి మనకి 2100 క్వెషన్‌లయినాయి. అండ్ సెక్షనల్ టెస్ట్‌లు చూసుకున్నట్లయితే ఒక్కొక్కటి మనకిచ్చిన సిలబస్‌లో ఉన్న సెక్షన్స్ ప్రకారంగా డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క టెస్ట్‌కి మనకి 50 క్వెషన్స్ వచ్చినాయన్నమాట. సో, అలాగా మనకి 16 × 50 యేసుకుంటే ఒక 800 క్వెషన్స్ వచ్చినాయి. టోటల్ 2900 క్వెషన్‌లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది క్లియర్ అవుతుంది. ఇది ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి లేదా లాస్ట్ మొమెంట్‌లో బాగా బట్టి పట్టే వాళ్ళు ఉంటారు గదండీ! అంటే బాగా గ్రాస్ప్ చేసుకునే వాళ్ళు ఉంటారు గదా! మీరు ఓన్లీ టెస్ట్ సీరీస్ రాయండి. రేపు ఖచ్చితంగా మన గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో మన టెస్ట్ సీరీస్ నుంచి మాక్సిమం క్వెషన్స్ అయితే చూస్తారు. ఎందుకు చూస్తారనేది నేను మీకు చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ రాసారనుకోండి. టెస్ట్ రాయడానికి సంబంధించిన షెడ్యూల్ అండి ఇది మనకి. ఈ షెడ్యూల్ ప్రకారంగా మనకి టెస్ట్‌లు అప్‌లోడ్ అవ్వుకుంటూ వచ్చాయి. ఎవరైనా కొత్తగా టెస్ట్ సిరీస్ పర్చేస్ చేద్దాం అనుకునే వాళ్ళు మీరు డైరెక్ట్‌గా గూగుల్ ప్లే స్టోర్‌కెళ్ళి వీఐపీ లెర్నింగ్ యాప్ అని సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది. దాంట్లో మనకి ఇలా స్టోర్ సెక్షన్‌కి వెళ్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అని చెప్పేసి వస్తుంది. సో, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంటెంట్‌లోకి వెళ్ళండి. కంటెంట్‌లో మనం చెప్పాం గదండీ! 16 సెక్షన్‌లు ఉన్నాయని జెప్పి. సో, హిస్టరీ చూడండి ఆల్రెడీ 4 టెస్ట్‌లు ఉన్నాయి. ఇది మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చండి. ఓకేనా? ఇండియన్ సొసైటీ 4, మెంటల్ ఎబిలిటీస్ 4, జియోగ్రఫీ 4, కరెంట్ అఫైర్స్ 4 అన్నమాట. సో, ఇక్కడ 4, 4, 4 టెస్ట్‌లు లాగా అయిపోయినాయి. బట్ దీంట్లో మేమేం చేసామంటే దీనికి సంబంధిత ఫుల్ లెంగ్త్ టెస్ట్ కూడా అప్‌లోడ్ చేసాం కాబట్టి మీకు ఇక్కడ 20 కనిపిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు ఒక 4. సో, టోటల్ 24 అయినాయి. అండ్ మన షెడ్యూల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు 22 ఫిబ్రవరి వరకు కూడా మనకి టెస్ట్‌లనేవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ టెస్ట్‌లన్నీ కూడా మీరు ప్రాపర్‌గా రాసి ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్‌లైన్ టెస్ట్ రాసారనుకోండి. ఓకేనా? ఇక్కడ మనకొక క్వెషన్ ఉంది చూడండి. విత్ రిఫరెన్స్ టు గౌతమ్ బుద్ధ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో, గౌతమ్ బుద్ధుడి ప్రకారంగా ఈ స్టేట్మెంట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే అతను సాక్యకయాన్‌లో జన్మించినవాడు. అంటే ఇట్లా పాత రోజుల్లో ఎలా అడిగేవారండి మనకి గౌతమ్ బుద్ధ వాస్ బోర్న్ ఇంటూ ఏ సాక్య క్లాన్ అని చెప్పేసి ఒక సింగిల్ లైనర్స్ లాగా అడిగేవాళ్ళనమాట. లేదా గౌతమ్ బుద్ధ వాస్ బోర్న్ ఇన్ విచ్ క్లాన్ అని చెప్పేసి అడిగేవాళ్ళనమాట. బట్ మనం ఏం చేసామంటే మన గ్రూప్ 2 సిలబస్‌లో ఇచ్చిన ప్రతి టాపిక్ గూడా కవర్ అయ్యేలాగా ఇలా స్టేట్‌మెంట్ బేస్డ్ క్వెషన్స్ ఇచ్చాం. ఈ యూజువల్లీ మనం యూపీఎస్సీలో చూస్తూ ఉంటామనమాట. సో, ఇలా ప్రతి క్వెషన్ గూడా మీరు అనలైజ్ చేసుకుంటూ ఉంటే మీకు అన్నీ గూడా మల్టిపుల్ స్టేట్‌మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, మీకిక్కడ మల్టిపుల్ స్టేట్‌మెంట్స్ ఉన్న క్వెషన్స్, పెయిర్స్ ఉన్న క్వెషన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ మ్యాచింగ్ ఉన్న క్వెషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే మనకి యూపీఎస్సీ రీసెంట్ ట్రెండ్ ప్రకారంగా అడుగుతున్నాయో అలాంటి క్వెషన్స్ అన్నీ మనం ఇవ్వడం జరిగిందండి. అండ్ మీరు టెస్ట్ రాసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. అంటే మీరు పెట్టిన ఆన్సర్ ఏంటి? రాంగ్ ఆన్సర్ ఏంటి? సొల్యూషన్ ఏంటి? అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో, మీకు సొల్యూషన్‌కి సంబంధించి ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఈ టెస్ట్ సీరీస్‌కి సంబంధించిన పీడీఎఫ్‌లు కూడా ఇస్తున్నామన్నమాట. సో, పీడీఎఫ్‌లో మీకు పెద్ద పెద్ద సొల్యూషన్స్ నుంచి చిన్న చిన్న సొల్యూషన్స్ అన్నీ గూడా ఉంటాయి. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు టెస్ట్ రాయండి. మీరెక్కడైతే మిస్టేక్ జేశారో అక్కడ అనలైజ్ జేసుకోండి. తర్వాత ఈ సొల్యూషన్స్ అండ్ అలాగే వాటి యొక్క ఆన్సర్స్ మీరు బట్టి పట్టినా గాని రేపు ప్రిలిమ్స్‌లో మాక్సిమం క్వెషన్స్ అయితే వస్తాయండి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే మన టెస్ట్ సీరీస్ ప్రిపేర్ చేసింది ముగ్గురు దిగ్గజాలు. ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కి టెస్ట్ సీరీస్ ప్రిపేర్ చేస్తున్నారో మన అకాడమీ నుంచి అండ్ మన అకాడమీ నుంచి చాలా క్వెషన్‌లు కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో రిపీట్ అవుతున్నాయో, సో, అలాంటి టీమే ప్రిపేర్ చేసింది కాబట్టి హై క్వాలిటీ టెస్ట్ సీరీస్ అండి. క్వాలిటీలో అయితే మీకెక్కడ కాంప్రమైజ్ లేదు. ఒకవేళ మీకు క్వాలిటీ చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్‌గా యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత స్టోర్‌లోకి వెళ్లి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్లిక్ చేసి కంటెంట్‌లోకొస్తే ఫుల్ లెంగ్త్ టెస్ట్‌లు ఒక 2 ఫ్రీగా ఇచ్చాం మీకు.
మీకు ఈ 2 టెస్ట్‌ల్లో ఒక 80 మార్క్స్ వస్తాయేమో ట్రై చేయండి. ఓకేనా? బికాస్ యూపీఎస్‌సి ప్యాటర్న్‌లో మనం ప్రిపేర్ చేసాము. రేపు గ్రూప్ 2 రాసేవాళ్ళు గూడా వన్ లైనర్స్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి. బికాస్ కాంపిటీషన్ ఎక్కువుంది. అప్లికేషన్స్ కూడా మనకి దాదాపుగా 4.8-5 లాక్స్ దాకా వచ్చినాయి కాబట్టి, దాంట్లో నుంచి సీరియస్ యాస్పిరెంట్స్ ఫిల్టర్ అవ్వాలి అన్నా గూడా మెయిన్స్‌కి మనకి ప్రాపర్‌గా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే వస్తారు. మీకు లాస్ట్ మినిట్‌లో ఆహ్, బెస్ట్ టిప్ ఏంటి అంటే టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ విల్ బి ద గేమ్ చేంజర్. ఇది మీరు మమ్మల్ని నమ్మకపోతే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అయిన తర్వాత మన టెస్ట్ సిరీస్ నుంచి ఎన్ని క్వెషన్‌లొచ్చినాయని మేము పోస్ట్ చేసిన తర్వాత మీరు అప్పుడు రిగ్రెట్ అవ్వకుండా ఉంటే చాలు. అండ్ టెస్ట్ ప్రైస్ గూడా మేము రీజనబుల్ పెట్టామండి. ఇప్పుడు బయట అకాడమీస్ ఏం చేస్తున్నాయంటే ఒక 8 టెస్ట్‌లో, 10 టెస్ట్‌లో ఇచ్చి 499 అలా పెడుతున్నాయన్నమాట. ఇప్పుడు మేము టెస్ట్‌లు తగ్గించి ప్రైస్ తగ్గిస్తే బానే ఉంటది. కాకపోతే మీకొక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అవ్వాలి అనే ఉద్దేశ్యంతో మేమిది పెడుతున్నాము. బికాజ్ ఇప్పుడు మీరు ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇప్పుడు రేపు మెయిన్స్ మనకు ఆన్‌లైన్‌లోనే ఉంటుంది కదా ఎగ్జామ్. లాస్ట్ ఇయర్ అయితే ఆన్‌లైన్ పెట్టారు. ఈ ఇయర్ కూడా మాక్సిమం ఆన్‌లైన్ పెట్టడానికి ట్రై చేస్తారనమాట మెయిన్స్. కాకపోతే నా నుంచి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు మన టెస్ట్ సిరీస్ ఏదైతే రాస్తారో ఆన్‌లైన్‌లో, రాసేటప్పుడు దాని యొక్క ఆన్సర్స్ మీరు ఒక ఓఎంఆర్ షీట్ మనకి జిరాక్స్ తీసుకొని దాని మీద బబుల్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ ప్రిలిమ్స్ ఈస్ కంప్లీట్‌లీ ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి. ఓకేనా? సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామినేషన్ తర్వాత వీడియోలో కలుద్దాము. మన టెస్ట్ సిరీస్ నుంచి ఎన్ని క్వెషన్స్ వచ్చినాయని చెప్పేసి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.